హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ. ఒప్పంద వివాహం ఎపిసోడ్ 12. రైటర్ కావ్య. మోడలింగ్కి అయ్యే ఫీజ్, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఇంకా మిగిలిన వివరాలు కనుక్కొని ఆఫీస్ రూమ్ నుండి వస్తూ ఫోన్ చూసుకుంటూ ఎదురుకుండా వస్తున్న అతన్ని గుద్దేసింది యామిని. యామిని చూసుకోకుండా గుద్దేసిన ఫోర్స్గా గుద్దడంతో అవతలి వ్యక్తి పడబోయి బ్యాలెన్స్ చేసుకోవడానికి యామిని చేతినే పట్టుకోవడంతో అప్పుడు చూసింది అతన్ని. అంతే, ఆనందంతో పడిపోకుండా అతను పట్టుకున్న తన చేతిలో ఉన్న అతని చేతిని ఊపేస్తూ, సార్, మీరు మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్లో వైజాగ్ నుండి పార్టిసిపేట్ చేసిన మోడల్ మిత్రానందన్ కదా సార్? ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. మీ వీడియోస్ అన్నీ చూస్తాను, నేను ఫాలో అవుతాను కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మోడలింగ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ అని ఆపకుండా వాగుతూనే ఉంది యామిని. యామిని మాట్లాడుతున్నది మిత్రా చెవులకి ఎక్కట్లేదు. యామిని రూప సౌందర్యాన్ని చూస్తూ తన బాడీని స్కాన్ చేస్తూ ఉండిపోయాడు. సార్, ఒక సెల్ఫీ ప్లీజ్ అడిగింది యామిని. ఇట్స్ ఓకే అని నవ్వుతూ మిత్రానందన్ అనడంతో మిత్రా పక్కన నుంచి తన ఫోన్ క్యామ్ ఆన్ చేసి సెల్ఫీ పొజిషన్లో పెట్టింది. మిత్ర యామిని నడుం చుట్టూ చెయ్యి వేసి సెల్ఫీ దిగాడు. తనకు ఇష్టమైన పర్సన్తో సెల్ఫీ దిగుతున్నా అనే ఆనందంలో ఉన్న యామినికి మిత్ర నడుం మీద చెయ్యి వేసింది కూడా తెలియలేదు. సెల్ఫీ తీసుకున్న తరువాత మిత్రతో, సార్, నాకు మోడలింగ్లో ఏమైనా టిప్స్ చెప్పండి సార్, నేను టాప్ మోడల్ అవ్వాలనుకుంటున్నా అంది. మిత్ర నవ్వుతూ, నీ ప్యాషన్ నాకు నచ్చింది, కమ్ టు మై రూమ్ నౌ విత్ మీ, కొన్ని టిప్స్ చెప్తా అన్నాడు. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అని అతని చేతిని ఊపేసి అతని వెంట నడక ప్రారంభించింది. మిత్ర యామిని రూమ్కి తీసుకువెళ్ళి డోర్ వేసి సోఫా చూపించి, కూర్చో, ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు. యామిని రూమ్ అంతా చూస్తూ, ఎంత పెద్దది ఈ రూమ్, అంతే బాగుంది కూడా సార్, టేస్ట్ సూపర్ అని ఆ రూమ్లో విండో పక్కనే ఉన్న బెడ్ పక్కన ఫ్లవర్ వాజ్ స్టాండ్, బెడ్కి ఆపోజిట్లో సోఫా, కార్నర్లో ఉన్న అక్వేరియంని చూస్తూ అక్వేరియం దగ్గరికి వెళ్ళి చేప పిల్లలతో ఆడుతోంది. మిత్రానందన్ ఫ్రెష్ అయి వచ్చి యామినికి తన ఊపిరి తగిలేలా దగ్గరగా నుంచుని, నచ్చిందా అని అడిగాడు. యామిని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి, ఏంటి సార్, ఈ రూమ్ నచ్చిందా అని అడిగాడు. అని తల ఊపింది. ఈ రూమ్ మీదేనా అడిగింది యామిని. అవును, మీ యూనివర్సిటీ వాళ్ళకి 3 monthsకి ఒకసారి మోడలింగ్లో స్పెషల్ క్లాసెస్ తీసుకోవడానికి వస్తుంటాను, అందుకే హాస్టల్కి దగ్గరలోనే రూమ్ ఏర్పాటు చేసుకున్నా అన్నాడు యామిని ముంగుర్లు సవరిస్తూ. నే అని యామిని తడబడుతుంటే, నువ్వు చెప్పు అన్నాడు మిత్ర యామినిని దగ్గరికి లాగి నడుం పట్టుకుంటూ. సార్, వదలండి, నేను వెళ్ళిపోతాను అంది యామిని. నీకు తెలిసే ఉంటుందిగా నా గురించి, ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని. ఎవరు పిల్లనివ్వక నేను బ్యాచులర్గా ఉండలేదు ఇన్నాళ్ళు. ఏ పిల్ల నాకు నచ్చలేదు, బట్ నేను చూడగానే నచ్చేసావు. యూఆర్ సో హాట్ యార్ అన్నాడు మిత్ర కౌగిలి బిగించి. యామినికి ఏమీ అర్థం కావట్లేదు. ఒక సెలబ్రిటీకి నేను చూడగానే నచ్చానా అనే ఆలోచనలో మునిగిపోయింది. నేను మోడలింగ్లో స్టార్ని చేస్తాను, ఓకేనా అని కౌగిలి వదిలి ఫిష్ ట్యాంక్ పక్కన ఉన్న గోడకి యామినిని చేర్చి తన 2 హ్యాండ్స్ గోడకు 2 వైపులా పెట్టి, నేనేం కోరుకుంటున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అన్నాడు. నేను వెళ్ళిపోతాను అంది యామిని. వెళ్దూలే, నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంత పెట్టాను, కానీ నా గురించి ఆలోచించు ఒకసారి. ప్రజెంట్ నేను ఒక మూవీలో ప్రొడ్యూసర్తో పాటు కో ప్రొడ్యూసర్గా కొంత మనీ ఇన్వెస్ట్ చేశాను. ఆ మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ తీసే సినిమాలో నువ్వే హీరోయిన్వి అన్నాడు మిత్ర. నేను ఆలోచించుకోవాలి అంది యామిని. ఓకే, నువ్వు ఆలోచించుకో, ఈలోపు నీ ఫస్ట్ ఇయర్కి అయ్యే ఫీజ్ నేను పే చేస్తాను అన్నాడు మిత్ర. మీరా అని నోరు తెరిచింది యామిని. ఏం నమ్మవా? నీ ఎదురుకుండానే పే చేస్తా చూడు అని అతని అసిస్టెంట్కి ఫోన్ చేసి ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంతో కనుక్కొని చెప్పు అన్నాడు. 50,000 సార్ అన్నాడు మిత్ర అసిస్టెంట్. ఓకే అని ఫోన్ పెట్టేసి
తన ఫోన్లో కాసేపు ఏదో టైప్ చేసి ఫోన్ని యామినికి ఎదురుగా పెట్టాడు. 20,000 రూపాయల ఫీజు నిమిత్తం ఫోన్పే చేశాడు మిత్రానందన్. అది చూసిన యామిని కళ్ళు పెద్దవి చేసి నోరు ఇంకా పెద్దగా తెరిచింది. మిత్ర యామిని చుబుకం పట్టి నోరు మూసేస్తూ, చెప్పానుగా నచ్చామని. సినిమా ప్రొడక్షన్లో అడుగు పెట్టాను. ఈవినింగ్ డైరెక్టర్కి 5 లక్షలు పంపాలి. అందుకే నీకు ఇప్పుడు 20,000 మాత్రమే పంపాను. ఇంకొక 2 వీక్స్లో మిగిలినది పే చేస్తాను అని యామిని నడుం పట్టుకుని మెడవంపుల్లో చిరుముద్దులు ఇస్తూ చెప్పాడు. యామినికి అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మిత్ర షర్ట్ కాలర్ పట్టుకుని బిగుసుకుపోయింది. యామిని నెమ్మదిగా తనకి లొంగబోతోంది అని అర్థమైన మిత్ర ఇంకొంచెం ముందుకెళ్ళి యామిని పెదవులు అందుకోబోతుండగా యామిని ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ వినపడగానే యామిని కళ్ళు తెరిచి మిత్ర షర్ట్ కాలర్ వదిలేసి మిత్రాని దూరం జరిపింది. మిత్ర పూర్తిగా దూరం జరగకుండా 2 చేతులు గోడకి లాక్ చేసి ఫోన్ మాట్లాడు అన్నట్టు సైగ చేశాడు. నాకు కొంచెం టైం కావాలి సార్ అంది యామిని. సంతోష్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. మిత్ర యామిని ఫోన్ తీసుకుని రింగ్ అవుతున్న ఫోన్ని కట్ చేసి యామిని ఫోన్ నుండి తన నెంబర్ డయల్ చేసి ఫీడ్ చేసి యామిని చేతిలో ఫోన్ పెట్టి వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని పక్కకి జరిగాడు. యామిని వెళ్ళగానే మిత్ర తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఒక విషయాన్ని చెప్పి అరగంటలో లాయర్తో సహా ఇక్కడ ఉండాలి అని ఆర్డర్ వేశాడు. బయట అంతా మబ్బులు కమ్మేసి వర్షం పడేలా ఉంది. ఉరుములు మెరుపులతో మేఘాలు హెచ్చరిస్తున్నాయి. అవేమీ యామిని చెవులకు చేరడం లేదు. తన మనసంతా మిత్ర ఆలోచనతో మునిగిపోయింది. నిజంగా నేను ఒక సెలబ్రిటీకి నచ్చానా? నేను అందగత్తెని నాకు తెలుసు, కానీ మరి ఒక సెలబ్రిటీని పడేసే అంత అందం నా సొంతమని ఊహించలేదు ఎప్పుడు. ఇప్పుడు సంతోష్కి ఏమని చెప్పాలి? అసలు ముందు ఇతను నిజంగా నన్ను టాప్ మోడల్ని చేస్తాడా, లేక సినిమాల్లో చూపించినట్లు మోసం చేస్తాడా? ఒకవేళ ఇప్పుడు ఇతను ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తే ఇప్పుడిప్పుడే మోడలింగ్లో నడక నేర్చుకోవాలి అనుకుంటున్న నాకు మోడలింగ్లో దారినే మూసేస్తాడు అతని ఇన్ఫ్లుయెన్స్తో. సో సంతోష్ని వదలకూడదు, ఇతన్ని వదులుకోకూడదు. ఒకవేళ ఇతను మోసం చేసిన సంతోష్ తోడు నాకు ఎప్పటికీ ఉంటుంది. మోడలింగ్ గురించి ఈ మిత్ర గురించి సంతోష్కి తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉండగా యామిని ఫోన్కి 3 రింగులు వచ్చి ఆగిపోయాయి. మిస్డ్ కాల్ ఇచ్చిన వెధవ, పిసినారి వెధవ ఎవడు అని ఫోన్ చూసేసరికి సంతోష్, ఇదేంటి మిస్డ్ కాల్ ఇచ్చాడు అని అనుకుంటూ సంతోష్కి ఫోన్ చేసింది. హలో బంగారం, ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నావారా? ఫోన్ తీయలేదు అడిగాడు సంతోష్. హా అవును సంతోష్, ఇప్పుడే ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటికి వచ్చాను అంది యామిని. అనుకున్నారా, నువ్వు ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటావేమో అనుకున్నా, అందుకే ఫోన్ కట్ చేసావని కూడా అనుకున్నా. యామిని మనసులో, నేను ఫోన్ కట్ చేశానా? ఇందాక మిత్ర గారు కట్ చేశారు, అప్పుడు సంతోష్ చేశాడా అనుకుంది. తర్వాత ఫోన్ చేద్దామా అని అనుకున్నా, కానీ నా మనసు నీ చుట్టే తిరుగుతూ నా ఆలోచనల్ని నా పనులని నా కంట్రోల్లో అస్సలు ఉంచట్లేదు. మాయ చేసేసావురా. నా పెదవులకి 24 గంటలు నీ నామస్మరణ, నా మెదడు నిరంతరం నీ ఊసుల తలుపులే. అందుకే ఉండలేక ఫోన్ చేసినా మళ్ళీ నువ్వు ప్రిన్సిపల్ రూమ్లో ఉంటావేమో అనిపించి వెంటనే ఫోన్ కట్ చేసేసాను. ఇంతకీ ఏమన్నారు బంగారం, ఫీజు ఎంతో చెప్పారా అడిగాడు సంతోష్. చెప్పారు, 50,000 సంతోష్ మొత్తం ఫీజు అంది యామిని. 50,000 ఇప్పుడే మొత్తం కట్టేయాలా? ప్రస్తుతానికి ఒక 25,000 కట్టచ్చా బంగారం? అంటే నిజానికి ఇప్పుడు నా దగ్గర 50,000 కన్నా ఎక్కువే ఉన్నాయి, అంటే 25,000 ఉన్నాయి. కానీ చెప్పానుగా, నాన్నకి కంటి ఆపరేషన్ అని కొంచెం పెద్ద హాస్పిటల్లోనే ఆపరేషన్ చేయిస్తున్నా చెప్పాడు సంతోష్. ఏం పర్వాలేదు సంతోష్, అంకుల్ కన్నా ఇది ఇంపార్టెంట్ కాదు. అయినా అమౌంట్ నేను లోన్ తీసుకుంటానంటే నువ్వే వద్దంటున్నావు అంది యామిని. ఇంకొకసారి లోన్ అన్నావంటే ఊరుకోను. నేను ఇప్పుడే అమౌంట్ తీసుకుని కాలేజ్కి వస్తాను, ఫీజు కట్టేద్దు కానీ అన్నాడు సంతోష్. వద్దొద్దు అంది యామిని. ఏ బంగారం అడిగాడు సంతోష్. అదే అంకుల్ ఆపరేషన్ అయిపోనివ్వు, ఒకవేళ ఇంకొంచెం అమౌంట్ ఏమైనా అవసరమవుతుందేమో, నా ఫీజుకి ఇంకా టైం ఉందిగా అంది యామిని సంతోష్తో. అది కాదు బంగారం, నేను వస్తానుండు అని సంతోష్ అన్నాడు. నేను ఆల్రెడీ ఆటో ఎక్కేసా, నీతో మాట్లాడుతూ బయటికి వచ్చి ఆటో ఎక్కేసా, స్టూడియో దగ్గరికి వచ్చేస్తున్నాను.
నువ్వు ఇంకేం మాట్లాడుకు బాయ్ అని ఫోన్ పెట్టేసింది యామిని. చా, నా మాట వినిపించుకోదేంట్రా అన్నాడు సంతోష్ ఫోన్లో గేమ్ ఆడుతున్న ప్రతాప్తో. తను చెప్పింది కూడా మంచికేగా, నువ్వు ఉన్న డబ్బు మొత్తం ఇప్పుడే తన ఫీజు కట్టేస్తే నీకు డబ్బులు మరి అడిగాడు ప్రతాప్ ఫోన్లో గేమ్ ఆడుతూనే. ఈ డబ్బులు అయిపోతే ఏమైంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఏదో వస్తుందిగా, నా బంగారం కన్నా డబ్బు ఎక్కువేంట్రా అన్నాడు సంతోష్. ప్రతాప్ గేమ్ ఆపేసి సంతోష్ వైపు చూసి, యామిని చాలా లక్కీరా, టైంపాస్కి మోసం చేసి వదిలేస్తున్న ఈ రోజుల్లో నీలాంటి వాడు దొరకడం నిజంగా తన అదృష్టంరా అన్నాడు ప్రతాప్. నేనే అదృష్టవంతునిరా, మా నాన్న కళని కూడా మా ఇద్దరి కళ అని చెప్పి నా టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని నన్ను ఎక్కువగా తనతో షాపింగ్ అనో కాలేజ్ కనో తిప్పించుకోకుండా కెరీర్ కోసమే ఆలోచించమని నా ఫ్యామిలీని కూడా అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది అని అన్నాడు సంతోష్ ప్రతాప్తో. అరే, ఇప్పుడే మబ్బులు పడుతూ ఉన్నాయి, అప్పుడే ఇంత వర్షం మొదలైందేంటి, యామిని ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాడు సంతోష్. అమ్మయ్యా, ఇప్పటికైతే ఎలానో మేనేజ్ చేశా, ముందు ముందు ఇలాగే మేనేజ్ చేస్తూ ఉండాలి, తప్పదు కళ నెరవేరే వరకు అని అనుకుంటూ ఇంటికి బయలుదేరదాం అని కూర్చున్న చోట నుండి లేచి కారిడార్లో 4 అడుగులు వేసి స్టెప్స్ దిగడానికి ముందుకు చూసేసరికి వర్షం. అప్పుడు గమనించింది వర్షం రావడాన్ని. ఇంట్లో బయలుదేరేటప్పటికి లైట్గా మబ్బులు పట్టడంతో గొడుగు తీసుకొచ్చింది యామిని. తన తెచ్చిన గొడుగుని తన వాలెట్ని మిత్రా రూమ్లో మర్చిపోవడం గుర్తొచ్చాయి యామినికి. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే మిత్రా నుండి ఫోన్ వచ్చింది. స్క్రీన్ మీద నేమ్ చూసి ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. నీ అందమైన చేతులు తాకిన వస్తువులు 2 నా గదిలోనే ఉండిపోయాయి. వచ్చి తీసుకెళ్తావా లేక నన్ను తీసుకొచ్చి ఇమ్మంటావా? నువ్విచ్చినా సరే, నన్ను ఇమ్మన్నా సరే, నేను రెడీ, అదే నీ వస్తువులు ఇవ్వడానికి అని అన్నాడు మిత్ర యామినితో. నేను వస్తున్నా అని ఫోన్ కట్ చేసేసింది యామిని. ఫోన్ కట్ చేసి మిత్ర రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. మిత్ర డోర్ ఓపెన్ చేసి రమ్మన్నాడు. నా హ్యాండ్ బ్యాగ్ అండ్ గొడుగు ఇస్తే వెళ్ళిపోతాను అంది యామిని. మిత్ర యామిని చెయ్యి పట్టి లోపలికి లాగి తన నడుం చుట్టూ చెయ్యి వేసి కౌగిలి బిగించాడు. యామిని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. నీకు కూడా నేను నచ్చానని అర్థమైంది బేబీ, ఎందుకు ఇంకా ఈ బెట్టు అన్నాడు మిత్ర యామిని ముంగుర్లు సరిచేస్తూ. యామిని మిత్ర గుండెల మీద చెయ్యి పెట్టి మిత్రాని నెమ్మదిగా దూరం జరిపి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మీరు నిజంగా నన్ను మోడల్ని చేస్తారని నమ్మకం ఏంటి సార్? మీ అవసరం తీరాక నన్ను వదిలేస్తే అడిగింది యామిని. నీ దగ్గర నుండి ఈ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేశా, అందుకే నీకు నా మీద ఎటువంటి సందేహాలు ఇకపై ఉండకూడదని ఒక ఏర్పాటు చేశాను. ఈ పాటికి నా అసిస్టెంట్ వచ్చేయాలి అని అంటూ ఉండగా లాయర్ నిరంజన్తో పాటు అతని అసిస్టెంట్ రవి కూడా అక్కడికి వచ్చారు. సార్, మీరు అడిగినవన్నీ అరేంజ్ చేశాము అని చెప్పాడు రవి. లాయర్ ఎందుకు వచ్చాడో అర్థం కాక ఆశ్చర్యంతో చూసింది మిత్ర యామిని వైపు చూస్తూ. నీ ప్రశ్నలకి అనుమానానికి సమాధానం అని లాయర్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని మిత్ర సైన్ చేసి యామినికి ఇచ్చి చదువుకుని సైన్ చేయి అని అన్నాడు. అవి మిత్ర వాళ్ళ గెస్ట్ హౌస్ డాక్యుమెంట్స్. వారసత్వంగా మిత్రాకి వచ్చిన దాన్ని మిత్ర తన ఇష్టపూర్వకంగా తన పార్ట్నర్ యామినికి రాసిచ్చినట్లు ఉంది. అది చదివిన యామిని ఆనందం ఆశ్చర్యం కలగలిపి తన మొహంలో నవ్వు చేరి మిత్రాని చూసింది. మనం తరువాత మాట్లాడుకోవచ్చు, ముందు సైన్ చేయి అన్నాడు మిత్ర. యామిని ఆనందంతో సైన్ చేయడానికి పెన్ కోసం తన బ్యాగ్ తీస్తుండగా సంతోష్ నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ని కట్ చేసి పెన్ తీసి సైన్ చేసింది. ఫోన్ కట్ చేసిందంటే ఆటోలో జనం ఎక్కువగా ఉండి ఉంటారు. ఇంత వర్షంలో స్టూడియోకు రావద్దని చెప్తామని ఫోన్ చేస్తే కట్ చేసేసింది. ఇప్పుడు ఎలా అని అనుకున్నాడు సంతోష్. సైన్ చేసిన పేపర్స్ యామిని మిత్రా చేతికి ఇవ్వగా అవి తన అసిస్టెంట్కి ఇచ్చి జాగ్రత్తగా లాకర్లో పెట్టు అని చెప్పి యామినితో నీకు ఇప్పుడే ఆ గెస్ట్ హౌస్ చూపిస్తాను పదా అని అన్నాడు. ఇంత వర్షంలోనా అంది యామిని. మనమేం ఈత కొట్టుకుంటూ వెళ్ళం, నా కారులో వెళ్తున్నాం నడు అని అంటూ రూమ్ బయటకి వచ్చి లాక్ చేసి కార్ దగ్గరికి వెళ్ళాడు మిత్ర. మిత్ర అడుగులతో అడుగులు జత కలిపింది యామిని. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్,
షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తేనే వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ మై స్టోరీ. మీ సపోర్ట్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుతారు అని ఆశిస్తూ మీ కావ్య.